నమస్కారం మిత్రులారా! ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నారా? అయితే మీకోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన ఉచిత కోచింగ్ అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రండి! ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, అదొక భరోసా, ఒక భద్రత. చాలామందికి అదొక పెద్ద కల. మరి ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఉన్నవాళ్లకే ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంచి కోచింగ్ చాలా అవసరం. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఈ ఫీజుల దగ్గరే. వేలకు వేలు పోసే కోచింగ్ తీసుకోవడం అందరివల్లా కాదు కదా. సరిగ్గా ఈ సమస్యకే మన తెలంగాణ ప్రభుత్వం ఒక సూపర్ సొల్యూషన్తో ముందుకొచ్చింది. ఆ పరిష్కారమేంటో తెలుసా? అదే ఇదిగో తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్. వీళ్ళు 2025-26 సంవత్సరానికి కంప్లీట్గా ఫ్రీ కోచింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చేశారు. అంటే ఈ స్కీమ్లో భాగంగా మనకు బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా రకరకాల సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తారన్నమాట. అది కూడా ఏకంగా 5 నెలల పాటు. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. అద్భుతం కదా. ఓకే, బాగుంది. ఇంతకీ ఈ కోచింగ్ ఎక్కడ ఇస్తున్నారు? మొత్తం ఎన్ని సీట్లున్నాయి? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అభ్యర్థులు ఎక్కడికో దూరం వెళ్లక్కర్లేకుండా వాళ్ల సౌలభ్యం కోసం ఈ ఫ్రీ ట్రైనింగ్ను రాష్ట్రవ్యాప్తంగా 1 కాదు 2 కాదు ఏకంగా 13 సెంటర్లలో అందిస్తున్నారు. మన హైదరాబాద్లోని మెయిన్ సెంటర్తో పాటుగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, ఇంకా వరంగల్ ఇలా దాదాపు అన్ని మెయిన్ జిల్లాల్లో ఈ సెంటర్లో ఉన్నాయి. సో చాలామందికి వాళ్ల దగ్గర్లోనే కోచింగ్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీట్లు కేవలం 100. అంటే కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. అందుకే అస్సలు లేట్ చేయకుండా అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. చూశారు కదా, మేం చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్కా అఫీషియల్ నోటిఫికేషన్ నుండే తీసుకున్నది. సో మీరు దీన్ని 100% నమ్మొచ్చు. రైట్. మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందుకోవాలంటే మనకుండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో అర్హతల విషయానికొస్తే ముఖ్యంగా 4 పాయింట్సున్నాయి. నంబర్ 1, ఈ అవకాశం ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే దివ్యాంగులైన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. నంబర్ 2, క్వాలిఫికేషన్ వచ్చి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. నంబర్ 3, మీ ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. ఇక ఫైనల్గా 4వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతకుముందు ఇదే స్టడీ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నవాళ్లు మాత్రం దీనికి అప్లై చేయలేరు. ఈ ఇన్కమ్ లిమిట్ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ ఫ్యామిలీ ఇన్కమ్ 3 లక్షల లోపు ఉందని చెప్పే కరెక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ను రెడీగా పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే డేట్స్. ఏ తేదీల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది January 9th. లాస్ట్ డేట్ వచ్చి January 30th. సో ఎక్కువ టైం లేదు, లేట్ చేయొద్దు. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ February 8th ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ 5 months ట్రైనింగ్ February 20th నుండి స్టార్ట్ అవుతుంది. అన్నీ బానే ఉన్నాయి. మరి దీనికి ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడో ముఖ్యమైన విషయం, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. పోస్ట్లో పంపినా డైరెక్ట్గా ఇచ్చినా తీసుకోరు. ఓన్లీ ఆన్లైన్. మీరు అప్లై చేసుకోవడానికి వెళ్లాల్సిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ tsstudycircle.co.in. ఈ వెబ్సైట్లోకి వెళ్లే అప్లై చేయాలి. ఒకవేళ మీకింకేమైనా డౌట్సుంటే అస్సలు మొహమాట పడకండి. ఇక్కడిచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేయండి లేదా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ ప్రశ్నలన్నిటికీ వాళ్లు తప్పకుండా సమాధానమిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 నెలల ట్రైనింగ్ అనేది మీ కెరియర్కి ఒక పునాదిరాయి లాంటిది. ఆలోచించండి, పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దానిమీద కట్టే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది కదా. అలాగే మీ గవర్నమెంట్ జాబ్ అనే లక్ష్యానికి ఈ కోచింగ్ ఒక బలమైన పునాది వేస్తుందన్నమాట.
సో అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. ఒక్కసారి ఆలోచించండి, బహుశా ఇదే మీ డ్రీమ్ కెరియర్ వైపు మీరు వేయబోయే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కావచ్చు. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. అందరికీ ఆల్ ది బెస్ట్.